విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలకి సిగ్గుందని అడుగుతున్నాం. ఎందుకంటే విశాఖ ప్రజల ఓటుతో గెలిచినటువంటి భరత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనుల కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా ఆర్సిలర్మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించమని చెప్పని ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు, రాష్ట్ర టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఇంతకన్నా నీచమైన పని, ఇంతకన్నా అవమానకర పని ఇంకేముందని ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సిలర్మిట్టల్ ముఖ్యం అనుకుంటే ముందు మీరు ఈ పదవి రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి, గెలవండి. అప్పుడు మీరు బిడ్డలకి స్వాగతం పలకండి, ప్రజలు అరిచిస్తారు. అలా కాకుండా విశాఖ ప్రజల ఓటుతో గెలిచి స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పని, దీన్ని కాపాడుతామని చెప్పని, సొంత గనులు సాధిస్తామని చెప్పని, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం, ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్గమైన విషయం.